ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా మా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు ఈరోజు ప్రత్యేకంగా మనందరితో మాట్లాడును గాక. ఆమేన్. ఒక మాట చదువుకున్నామండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనాన్ని. అండ్ విల్ డు ప్రే ఆఫ్టర్. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనము. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. చదవబడిన లేఖనముతో దేవుడు మనందరితో మాట్లాడులాగున్నాం. ఆశ్చర్యకరుడా, మీకు వందనాలయ్యా. నువ్వు జీవాధిపతివి తండ్రి, నువ్వు నమ్మదగిన దేవుడో ప్రభా. ఈ మధ్యాహ్నం మరొకసారి అద్భుత రీతిగా మాతో ఇప్పటి వరకు మీరు మాట్లాడారు, బలపరిచినారు. మరొకసారి మమ్మల్ని మాట్లాడండి, బలపరచండి. నిలబడుతున్న నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని మీ కృపను సమాధానాన్ని విస్తరింపచేసి వచ్చిన ప్రతి బిడ్డ నీ కృపను సమాధానాన్ని పొందుకొని వెళ్ళటకు సహాయం చేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన మీ నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఒక అమూల్యమైన మాట ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నాడు యాకోబు పత్రిక నుండి. ఆ మాట చదివినప్పుడు చూడండి, విశ్వాసమునకు కలుగు పరీక్ష అని అంటున్నాడు అక్కడ. విశ్వాసమునకు కలుగు పరీక్ష అంటే ఇక్కడ ఏమని అర్థమవుతుందంటే, పరీక్ష ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉంటుంది అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు పిల్లలు పరీక్షలు రాస్తున్నారు, కొంతమంది ఆల్రెడీ రాశారు, కొంతమంది, అవునా? సో వాళ్ళు పరీక్ష రాసిన తర్వాత నెక్స్ట్ క్లాస్కి వాళ్ళు ప్రమోట్ అవుతారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, మరొక తరగతిలోకి ఆ కుమారుడు ఆ కుమార్తె వెళ్తుంది. అయితే అది నిజం, ఇట్స్ అ ఫ్యాక్ట్ ఆఫ్ దట్. ఎందుకంటే ఒక పరీక్ష ఒక వ్యక్తి రాసిన తర్వాత అది ఏ క్లాస్కి గురించి రాసిన నెక్స్ట్ క్లాస్కి ఇఫ్ హీఈస్ పాస్డ్, ఆయన పాస్ అయితే ఖచ్చితంగా ప్రమోట్ అవుతాడు. అదనేది నిజం. ఇప్పుడు వారు ఏంటి, మరొక తరగతిలోకి వెళ్ళాలంటే ఆ పిల్లలు జస్ట్ కష్టపడి చదవాలి, పాస్ అయితే వారేంటి నెక్స్ట్ క్లాస్కి వెళ్తారు కదండి. అంతేగాని వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి చదువుకోవాలంటే కాలేజీలు కట్టన అవసరం లేదు, యూనివర్సిటీలు స్కూల్స్ వాళ్ళు కట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ కట్టి రెడీగా ఉన్నాయి. అలాగే చదువుకోవడానికి వాళ్ళు సిలబస్ తయారు చేసుకోవాల్సిన అవసరం వాళ్ళు లేదు, ఆల్రెడీ సిలబస్ తయారు చేయబడి ఉంటుంది. ఉపాధ్యాయుల్ని, టీచర్స్ని వాళ్ళు ఆ టీచర్స్ని వెత్తి పట్టుకోని అవసరం లేదు, ఆల్రెడీ ఆ కాలేజ్లో ఆ క్యాంపస్లో ఆల్రెడీ టీచర్స్ అన్నీ కూడా అమర్చి పెట్టున్నాయి విద్యార్థులకి. వాళ్ళు చేయాల్సింది ఏంటి, ఒక్కటి కష్టపడి చదవాలి, పాస్ అవ్వాలి, అంతే. వాళ్ళకి ఏమీ ఇంకా ఎక్స్ట్రా చేయాల్సిన అవసరం లేదు. అన్నీ కట్టి ఉన్నాయి, సిలబస్ ఉంది, టీచర్స్ ఎవ్రీబడి విల్ బి దేర్. వాళ్ళు ఇదొక్కటే చేయాలి, పాస్ అవ్వాలి, వాళ్ళు నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అవుతారు, అంతే కదండి. ఇప్పుడు అలాగే ఎలాగైతే పిల్లలకి అన్నీ తయారు చేయబడి ఉన్నాయి, అన్నీ రెడీగా ఉన్నాయి, వాళ్ళు కష్టపడి చదివితేనే పాస్ అవితే నెక్స్ట్ ప్రమోషన్కి ఎలా వెళ్తున్నారో, మన ఆశీర్వాదాలు కూడా మన చుట్టూ ఉన్నాయి. అర్థమవుతుందండి? మనం ఏది కావాలనుకుంటున్నాం అవన్నీ ఆల్రెడీ దేవుడు ఏర్పాటు చేసి పెట్టి ఉన్నాడు, ఆల్రెడీ సిద్ధపరిచి పెట్టి ఉన్నాడు. అయితే ఈ సిద్ధపరిచిన వాటిని నువ్వు పొందుకోవాలంటే నీకేమవుతాయంటే కొన్ని పరీక్షలు వస్తాయి. ఏమొస్తాయి? కొన్ని పరీక్షలు వస్తాయి. అప్పుడు నువ్వేమనాలి, ఈ పరీక్షలు నేనెందుకు రాయాలి అని నువ్వు అనకూడదు. మొండిగా కూర్చోవద్దు, నేను ఎందుకు రాస్తాను, నేను ఎందుకు రాయాలని మొండిగా కూర్చోకూడదు. అలాగని మూర్ఖంగా ప్రవర్తించొద్దు. కొంతమంది ఎగ్జామ్ హాల్కి వెళ్ళి ఏదో ఒకటి రాసొస్తానంటారు కదా. ఎగ్జామ్ ఇప్పుడు ఆ హాల్కి వెళ్ళి నువ్వు ఏదో ఒకటి రాసినా రాకపోయినా నెక్స్ట్ ఇయర్ నీకు మళ్ళీ అవకాశం ఉండొచ్చేమో, కానీ ఈ ఆత్మీయ పరీక్షలో నేను ఎందుకు రాయాలి అని అనొద్దు. రెండవది, నేను వెళ్ళి ఏదో ఒకటి రాసొస్తానని కూడా అనకూడదంట. హల్లెలూయా. నీకు నచ్చింది తోచింది రాయడానికి వీల్లేదు, నువ్వు ఆశించింది రాయడానికి వీల్లేదు. ఖచ్చితముగా నీ పరిస్థితికి తగ్గట్టుగా నీకు పరీక్ష వచ్చినప్పుడు, ఆ పరీక్షలో నువ్వు రాసినప్పుడే, ఆ పరీక్షలో నువ్వు నిలదొక్కున్నప్పుడే నువ్వు ఆ పరీక్షల ద్వారా వచ్చే ప్రత్యక్షతను నువ్వు అనుభవిస్తావు. దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్యం యొక్క అంశం ఏమిటి అని అంటే, పరీక్షల నుండి ప్రత్యక్షతలోకి. చెప్పండి, పరీక్షల నుండి
ప్రత్యక్షతలోకి ప్రభు ఈ మధ్యాహ్నం నుండి మనల్ని పంపబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆల్రెడీ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలారా, ఆత్మీయ పరీక్షలో నలగొట్టబడుతున్న వారిలా ప్రభు మీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఇదిగో మీరు పరీక్ష రాస్తున్నారు, ఈ పరీక్షలో నుండి ఒక ప్రత్యక్షతలోకి మిమ్మల్ని పంపబోతున్నానని దేవుడు ఈరోజు మనతో వాగ్దానం చేస్తున్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోసేపుకి పరీక్ష వచ్చింది, యోబుకి పరీక్ష వచ్చింది, మోషేకి పరీక్ష వచ్చింది, పేతురుకి పరీక్ష వచ్చింది. వీళ్ళెవరు తప్పించుకోలేదు, పరీక్ష రాశారు. దేవునికి స్తోత్రం. యోసేపు 14-13 సంవత్సరాలు శ్రమ అనే పరీక్షను రాశాడండి. హల్లెలూయా. యాకోబు 20 సంవత్సరాలు రాశాడంట. ఎన్ని సంవత్సరాలు? మనిషికి చూడండి పెరుగుతుంది. యాకోబు 20 సంవత్సరాలు పగలు ఎండకు ఎండి తిని, రాత్రి మంచుకు తడిసి తిని. పగలు ఎండకి ఎండిపోయాడంట, రాత్రి నిద్ర లేదు తనకి. తినడానికి తిండి ఉందేమో కానీ లోపల ఇంటర్నల్గా ఎన్నో సఫర్స్ పడుతున్నాడు. అందుకే అంటున్నాడు, రాత్రి మంచుకు తడిసిపోయాను, పగలు ఎండకి ఎండిపోయాను. 20 సంవత్సరాలు పరీక్ష రాస్తూనే ఉన్నాడు. మోషే 40 సంవత్సరాలు అరణ్యంలో పరీక్ష రాసిన తర్వాతనే అతడు అద్భుత సూచక క్రియలు ఐగుప్తులో చేయగలిగినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, వీళ్ళెవరు ఆ పరీక్ష నుంచి తప్పించుకోలేదండి. కాబట్టే వారు అద్భుత ఆశ్చర్యకార్యాలు ప్రభు దగ్గర చూడగలిగినారు, పొందుకోగలిగినారు. మనందరికీ ఈరోజు ఆశీర్వాదకరంగా నిలబడ్డారు. మరి చరిత్ర గ్రంథాల్లో ఈరోజు వారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వారి విశ్వాసాన్ని, వారి పరీక్షల గురించి మాట్లాడుకుంటున్నామంటే అంత ఈజీగా లేవు వారి పరీక్షలు. ఇప్పుడు మనకున్నట్టు సఫిషియెంట్గా లేదు పరిస్థితి, చాలా కఠినమైన పరిస్థితి. నడవటానికి ఇప్పుడు మనకేంటండి, పక్కన గల్లీకి వెళ్ళాలన్నా వెహికల్స్ ఉన్నాయి కదండి. ఇంటికొక బైక్, ఇంటికొక సైకిల్, ఏదో ఒకటి ఉంది. అప్పుడు ఊర్లు నడిచి వెళ్ళే పరిస్థితి కదండి. అంత భయంకరమైన దినాలు. ఆహారం ఇప్పుడు మనకు షాప్కి వెళ్తే రెడీమేడ్గా అన్నీ వచ్చేస్తూ ఉన్నాయి. అప్పుడు దంచుకొని చేసుకొని తినాల్సిన పరిస్థితి. కాబట్టి అప్పటి కాలం అంత ఈజీగా లేదు. ఆ కాలంలో కూడా దేవుడి దగ్గర ఆ పరీక్షలో వారు నిలబడగలిగినారు. కాబట్టి వారు ఈరోజు మనకు ఆశీర్వాదకరంగా ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఆ పరీక్షలు వారికి మెండుగా దండిగా వచ్చాయంట. ఎలా వచ్చాయి చెప్పండి? 1-2 కాదు, మెండుగా వచ్చాయంట, దండిగా వచ్చాయంట. ఆ వాటిలో నిలబడ్డారు కాబట్టి వారు ఆశీర్వాదం పొందగలిగినారు. ఆశీర్వాదానికి ముందు పరీక్షలు నువ్వు ఎదుర్కొంటేనే మేలులు చూస్తావు. అర్థమవుతుందండి? ఈరోజు స్వస్థత విడుదల కూడికలో ప్రభు చెబుతున్న మాట ఏమిటంటే, బిడ్డలారా, వస్తున్న పరీక్షలను బట్టి మీరు దిగులు చెందొద్దు, అవిశ్వాస పడొద్దు. నాకే ఎందుకు ఈ శ్రమ అనేది అమాయకత్వము. ఏమంటున్నాడండి? నాకెందుకండి ఈ పరీక్ష, నాకెందుకండి ఈ శ్రమ అంటే వారిని ఏమంటున్నాడు ప్రభు అంటే, వారు అమాయకత్వంగా అడిగిన ప్రశ్న అంటది. ఎందుకంటే ఒక వెండి అగ్నిలో శోధించబడిన తర్వాతే అద్భుతముగా మలచబడుతుంది. ఒక బంగారము అగ్నిలో శోధించబడిన తర్వాతే ఒక మంచి మిలమిలా మెరిసిపోవాలంటది అగ్నిలో శోధించబడింది. ఈరోజు నీ జీవితంలో ఒక గొప్ప కార్యము చూడాలంటే ఈ శోధన, ఖచ్చితంగా శోధనలో నువ్వు పరీక్షించబడితేనే నువ్వు ఆ గొప్ప కార్యాన్ని చూడగలుగుతావు. అర్థమవుతుందా అండి? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నువ్వు శోధించబడిన తర్వాత, లేకపోతే నువ్వు ఈ సమస్యలో ఉన్న ఈ పరీక్షలో దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు పరీక్షలు వస్తాయని ప్రభు అంటున్నాడు. పరీక్షలో దేవుడు ఏం చేస్తాడంటే మన గుణాన్ని, అర్థమవుతుందండి, మన నడవడికని, మన మాట తీరుని, మనం ఉండే విధానాన్ని దేవుడు ఏం చేస్తాడంటే పరిశుద్ధపరుస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే కొన్నిసార్లు మన మాటను బట్టి మన ఆశీర్వాదాలు ఆగిపోతున్నాయి, మన నడవడికను బట్టి ఆశీర్వాదాలు ఆగిపోతాయి. కొన్నిసార్లు మనము ప్రజల్ని విమర్శించే విధానమును బట్టి మన ఆశీర్వాదాలు ఆగిపోతాయి. కాబట్టి ప్రభు అంటున్నాడు, పరీక్ష ఏ విధంగా ఉంటుంది? అసలు పరీక్ష అంటే ఏమిటంటే, పరీక్ష అంటే దేవుడు ఏం చేస్తాడంటే మన నడవడికని, మన మాట తీరుని, మన చూపును, మన విధానాన్ని ఆయన ఏం చేస్తాడంటే తన అగ్ని కొలములు వేసి మనల్ని పరిశుద్ధపరుస్తా ఉంటాడు. ఎలా పరిశుద్ధపరుస్తాడంటే నీతిని, యథార్థతను ప్రేమించే మనస్సు నీకు వచ్చేంత వరకు. ఏ మనస్సు?
ఒకప్పుడు అవినీతి మనసును ప్రేమిస్తున్నావు, ఎవరిని మోసం చేయాలా, ఎవరి దగ్గర డబ్బులు ఊరికే తీసుకోవాలా అని మనసున్న వారిని ఇప్పుడు యథార్థమైన మనసు, అరే వద్దులే వాడి డబ్బు నాకెందుకు, నాకు కష్టపడి సంపాదించుకున్న 10 రూపాయలు కానీ 20 రూపాయలు కానీ ఉంటే నాకు చాలు అనే మనసు రావాలి, ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి. ఎప్పుడైతే ఆ భక్తిని నీతిని యథార్థంగా నువ్వు ప్రేమించే మనసు నీకు ఎప్పుడు వస్తుందో అప్పటిదాకా నీకేముంటుంది చెప్పండి, ఈ శ్రమ ఉంటుంది. ఈ శ్రమలో ఎప్పుడైతే ఇవన్నీ నీకు వస్తాయో, భక్తిని ప్రేమించడం, యథార్థంగా బ్రతకడం, లోకములో ఒక యథార్థమైన వాడిగా ఒకరిని గురించి కొంతమంది సాక్ష్యం చెప్తారు, వీడు యథార్థవంతుడు, వీడు నీతిమంతుడు, వీడు అలాంటోడు కాదు, కొంతమంది గురించి వీడు అలాంటోడే, వీడు చేశాడు అంటారు. అంటే వాడి నడవడిక అలా ఉంది కాబట్టి ప్రజల్ని ఎలా తీర్పు తీరుస్తున్నాడు, వీడు నిజంగా అది చేసుంటాడులే అని అంటారు. ఒకవేళ నీ ప్రవర్తన సరిగ్గా ఉన్నట్లయితే నీ మీద ఎంత నిందరాని గాక, ఎంత అవమానం నీ మీదికి పడాలన్నది గాక ప్రజలు ఏమంటారండి, కొంతమంది వీడు అలాంటోడు కాదండి, ఎప్పుడు అలాగ చేయగా మేము చూడలేదండి, మీరేదో పొరబడినట్టున్నారు, మీరేదో సరిగ్గా చూడనట్టున్నారు అంటారు. రైట్, అవునా? సో ఎప్పుడైతే మన ప్రవర్తన అటువంటి రీతిగా మారే వరకు ఈ పరీక్ష అంటే ఏంటంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ రావడమే పరీక్ష. ఎప్పుడైతే ఆ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుందో దేవుడంట ఆల్రెడీ అమర్చి పెట్టున్నాడు కదా కార్యాలు. ఏమన్నాడు ఇందాక, నేను ఆల్రెడీ మీ చుట్టూ రెడీగా పెట్టాను అన్నాడు. ఆ అమర్చి పెట్టిన కార్యాలు నువ్వు సొంతము చేసుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నీకు పరీక్షలో ఉన్నావు, నీవు రకరకాల శోధనలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి, రోగాల ద్వారా పరీక్షించబడుతున్నావు, శక్తుల ద్వారా పరీక్షించబడుతున్నావు. అయితే ఈ పరీక్షలో నువ్వు ట్రాన్స్ఫర్మేషన్ కావాలి, నీ మనసు మారాలి, నీ బుద్ధి మారాలి, నీ ప్రవర్తన మారాలి, నీ ఉద్దేశాలు మారాలి, నీ తలంపులు మారాలి, నీ భక్తి విధానము పెరగాలి, దేవుడికి ప్రాధాన్యత ఇవ్వటం ఎక్కువ అవ్వాలి. అబ్బా ఏం ప్రార్థనలే కాదు, ఎప్పుడు అయినా సరే ప్రార్థన, నేను వస్తానని రెడీగా ఉండే మనస్సు నీకు రావాలి. ఒకప్పుడు ప్రార్థన, ఇప్పుడు నేను రాను అన్నవాడు ఇప్పుడు ఏమవ్వాలా? ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటండి, ఒకప్పుడు రానన్నవాడు ఇప్పుడు నేను వస్తాను అనడమే ట్రాన్స్ఫర్మేషన్. ఈ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నీ చుట్టూ అమర్చపెట్టిన వాటిని దేవుడును స్వతంత్రించుకునేలాగా ఒక ద్వారం తెరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది చూడండి, ఇంట్లో వస్తువు అక్కడే ఉంటుంది, నాన్న ఇది తీసుకొనిరా అంటే వాడికి గంట వెతికినా కనిపించదు. ఒరే అక్కడే ఉంది చూడరా అన్న కనిపించదు వాడికి, ఎంత గంట కాదు 2 గంటలు వెతికినా కనిపించదు. మళ్ళీ చెప్పిన వాడు వచ్చి వెతికి మళ్ళీ చూసిందాక కనిపించదు కదండి. అంటే అదే అంటున్నాడు ఇక్కడ, ఆల్రెడీ దేవుడు అక్కడ సిద్ధపరిచాడు, మీరు ఎందుకు చూడలేకపోతున్నారు సిద్ధపరచబడిన వాటిని అంటే, మీరు లోకములో ఉన్న విధానాన్ని చూస్తున్నారు కాబట్టి దైవికమైన ఆత్మీయమైన వాటిని మీరు చూడలేకపోతున్నారు. హల్లెలూయా. ఆత్మీయంగా దేవుడు ఏర్పాటు చేసిన సిద్ధపరిచిన వాటిని మీరు చూడలేకపోతున్నారు. అక్కడ నువ్వు చూడడం ఆపేసావనుకో, ఇక్కడ చూడగలుగుతావు. ఇప్పుడు వాడికి దొరకకపోతే ఏమంటారు, ఒరే పైన కాదు సరిగ్గా చూడరా అంటాం, సరిగ్గా చూడరా పైన వెతుకుతావు అని అంటావు, దొరకలేదు మమ్మీ అంటే కదండి. అదే దేవుడు అంటున్నాడు, లోకపు మనుషులు ఎంతసేపటికి వాడిని తిడదామా వీడిని తిడదామా అన్న ఈ మనస్సు పోవాలి, ఈ బుద్ధి పోవాలి, లేకపోతే ఒకరిని మోసం చేద్దామన్న బుద్ధి పోవాలి. భక్తిలో సరైన ఆ భక్తి వైపు, దేవుడి వైపు చూసే స్వభావం నీకు వచ్చినప్పుడు అప్పుడు ఇవన్నీ నీకు కనిపిస్తాయి. అర్థమవుతుందా అండి? అక్కడ చూడడం ఆపేయాలా, లోకానుసారమైన వాటిని చూడడం ఆపాలా. లోకానుసారమైన మనుషులు ఏదైనా సహాయం చేస్తారేమో వాళ్ళ వైపు చూడడం ఆపేసినప్పుడు దేవుని సహాయం నీకు అందుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సహాయమును పొందాలంటే అందుకే ఆయన కార్యాలు నీ జీవితంలో కొన్నిసార్లు జరుగుతున్నప్పుడు నీకు చుట్టూ వ్యతిరేకమే వస్తుంది. వ్యతిరేకం వచ్చినప్పటికీ నీ నిరుత్సాహపడద్దు, కృంగిపోవద్దు. ధైర్యంగా నువ్వు నిలబడినప్పుడు దేవుడు ఎక్కడైతే నువ్వు ఓడిపోయావో, ఎక్కడ కృంగిపోయావో తిరిగి వాళ్ళ మధ్యలో నిన్ను తలగా నియమిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు, విశ్వాసమునకు కలిగే పరీక్ష ఆ 2వ వచనంలో ఏమంటాడు, మీకు ఓర్పును పుట్టిస్తుంది. ఏం పుట్టిస్తుంది? ఈ పరీక్ష మీకు ఓర్పును పుట్టించేదిగా ఉండాలంటే ఈ పరీక్షలో మీరు ఎలా ఉండండి అంటున్నాడు ఈరోజు మీతోటి, మీరు ఓర్పుగా ఉండండి. అర్థమవుతుందా అండి? అంటే మనకు ఓర్పు చాలా అవసరం అనేది ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే 3లో కూడా అంటాడు, కింద వచనంలో, ఈ శోధనలో పడినప్పుడు మీరు మహానందంగా ఎంచండి. ఎంత మామూలు ఆనందం కాదంట, మహానందంగా ఎంచండి శోధనలు ఉన్నప్పుడు. ఇప్పుడు ప్రభు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటి? ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీరందరూ ఎందుకయ్యా ఈరోజు ఇక్కడికి వచ్చావంటే మనం చెప్పేదేంటి? అయ్యా నేను పరీక్షలో ఉన్నాను, అయ్యా నా పరిస్థితి బాగలేదు, అయ్యా నేను ఈ రోగముతో ఉన్నాను, అయ్యా నేను ఈ సమస్యతో ఉన్నాననే వచ్చావు. ప్రభు అంటున్నాడు, ఈ సమస్యను బట్టి ఆనందం కాదు, ఏమంటున్నాడు?
ఆనందంగా ఎంచండి అంటున్నాడు. హల్లెలూయా. సాధ్యమవుతుందా అండి ఇది? ఏంటండి, బాగలేకపోతే ఎవరైనా ఆనందంగా ఉంటాడా? బాగుంటేనే కదా ఆనందంగా ఉండేది. కానీ దేవుడు ఏమంటున్నాడు, ఈ పరీక్షల వలన ఇప్పుడు ఈ శోధనలు బట్టి మీరు ఆనందంగా ఉండండి, ఎందుకంటే ఈ శోధనలో మీరు నిర్మలముగా మార్చబడబోతున్నారు అంటున్నాడండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిర్మలము అంటే తెలుసా అండి? చాలా పవిత్రంగా లేకపోతే మంచిగా వారిని మారుస్తాడంట. హల్లెలూయా. శ్రమ అంటే ఏంటి? మీ లెక్కలు ఇప్పుడు చాలామంది శ్రమ అంటే ఏమంటారండి? ఇంట్లో పరిస్థితులు బాగలేవు, అదొక శ్రమ. ఇంట్లో తాగుబోతులు ఉన్నారు, అదొక శ్రమ, వారిని బట్టి శ్రమ. అవునా? ఎంతసేపు తాగొచ్చి గొడవ చేస్తున్నారు, అదొక శ్రమ. లేకపోతే ఇంట్లో కఠినులు ఉన్నారు, ఏం చెప్పినా వినరండి, వాళ్ళు ఎంత చెప్పినా మారరండి, వాళ్ళ వేదమే వాళ్ళదేనండి. ఇంట్లో ఎప్పుడు కూడా అలా కూర్చోనే ఉంటాడు, లేకపోతే ఒక్క పని చేయడు, వాళ్ళని బట్టి ఒక శ్రమ. మానసిక క్షోభ, ఆందోళనలు కదండి. కొంతమందికి ప్రభు నామం కొరకు నిలబడినప్పుడు వారికి శ్రమ వస్తుంది కదా. దేవుడి నామం కొరకు నువ్వు గట్టిగా నిలబడినప్పుడు కొంతమందికి ఆ రీతిలుగా శ్రమ వస్తుంది. కొంతమందికి ప్రభు నామములో నువ్వు పని చేస్తున్నప్పుడు దాన్ని బట్టి దేవుడు పనికి అడ్డగించాలని శ్రమ పెడుతుంటారు కదండి. కొంతమంది ఏంటంటే నిన్ను భక్తిలో తప్పించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, దాన్ని బట్టి ఒక శ్రమ. వాళ్ళ ప్రయత్నాలు బట్టి నీకు శ్రమ. అయితే ప్రభు అంటున్నాడు, వీటన్నిటిలో ఇన్ని శ్రమలు నీకు వస్తున్నాయి కదా. ఎలా? కొన్ని శ్రమల ద్వారా, కొన్ని అప్పుల ద్వారా వస్తున్నాయి, కొన్ని బాధ నీకేంటంటే ఇంట్లో కఠినలు బట్టి వస్తున్నాయి. కొంత బాధ ఏంటంటే మా ఇంట్లో తాగుబోతులు ఉన్నారండి, వారిని బట్టి నాకు శ్రమ అంటున్నావు. వీటన్నిటిలో ప్రభు అంటున్నాడు, మీరు ఓర్పుగా ఉండండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా మీద విశ్వాసం ఉంచి, మొదట అన్నాడు విశ్వాసము వలన కలుగు పరీక్ష. అంటే ఈ పరీక్షలో మీరు విశ్వాసముగా, రెండోది ఏమంటున్నాడు, మీరు ఓర్పుగా ఉండండి. దేవునికి స్తోత్రం. విశ్వాసము మరియు ఓర్పుగా నువ్వు ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? 4వ వచనం చూస్తే అక్కడ మీరు ఓర్పుగా ఉంటే సంపూర్ణులవుతారంటున్నాడు. అదే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో మీరు సంపూర్ణులవుతారు. ఎలా అవుతారంట? సంపూర్ణులు అవుతారంటున్నాడు. కింద అంటున్నాడు ఏ విషయంలో కూడా, ఆ మాట చదవండి సిస్టర్, 4వ వచనం కింద రెండోది, ఏ విషయములో కూడా మీరు ఏ విషయంలోనైనాను కొదువలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. చాలండి. చూడండి, మీరు ఎప్పుడైతే ఓర్పుగా విశ్వాసంగా దేవుడు చేస్తాడు అని మీరు ఎదురు చూస్తే మిమ్మల్ని అంట ఏ విషయంలోనూ కొదువలేని వారిగా మిమ్మల్ని ఉంచుతాడంట. దేవునికి స్తోత్రం. ఏ విషయంలోనూ, ఆరోగ్యపరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, అన్ని విషయాల్లో ఏ కొదవ, ఇప్పుడు ఒకటి తీసుకున్నామంటే దీంట్లో ఏ కొదవ లేదు వీడికి. ఇప్పుడు అప్పులున్నాయా? లేవు. సమస్యలు ఉన్నాయా? లేవు. రోగాలు ఉన్నాయా అంటే ఒక్కొక్క ప్రశ్న ఒక్కొక్కటి నీ ముందుకు వచ్చినప్పుడు లేదు లేదు లేదంటే ప్రతి విషయంలో, ఏ విషయంలో కొదువ లేని వారిగా మనల్ని సంపూర్ణులుగా మారుస్తాడంట దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఈరోజు చెప్తుంది ఏంటంటే, ఈ రోజు వాటిని బట్టి మీరు బాధపడగాకండి. మీకు రోగం ఉండొచ్చు, సమస్య ఉండొచ్చు, అప్పు ఉండొచ్చు, మీరు బాధపడగాకండి. ఓర్పుగా ఉండండి, విశ్వాసంగా ఉండండి, దేవుడు చేస్తాడని. అయితే మీరు నా మీద విశ్వాసం ఉంచుతున్నారు కాబట్టి మీకు నేను ఏ కొదువా లేకుండా మీకు నేను కార్యము చేస్తానంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వినయ మనస్సుతో, తగ్గింపు మనస్సుతో ఆయన సన్నిధిలో నువ్వు కనిపెట్టుకొని ఓర్పుగా ఉంటే కొదువ లేని స్థితి మనం అందరం పొందుకుంటామండి. హల్లెలూయా. కొదువ లేని స్థితిని ఇవ్వటానికి ఈరోజు ప్రభు ఇక్కడికి నేను నడిపించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకే నన్ను వెంబాడించాలనుకున్న నా ప్రజలు బయటికి రావాలి అంటాడు జకరియా 13:9. నోట్ చేసుకోండి, చదవండి వీలైతే ఆ మాట. 13వ అధ్యాయము జకరియా గ్రంథము 9వ వచనము. గ్లోరీ ఫాదర్. ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరచినట్లు అవును శుద్ధపరతును. బంగారమును శోధించినట్లు వారిని శోధింతును. వారు నా నామమును బట్టి మొర్ర పెట్టగా నేను వారి మొరను ఆలకింతును. వీరు నా జనులని నేను చెప్పుదును. యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. వీరు జనులు, నా జనులని నేను చెప్తాను, వాళ్ళేం చెప్తారు? ఈయన మా దేవుడని వాళ్ళు చెప్పుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోషే ఫరో దగ్గరికి వెళ్ళి ఏమంటాడు? నా ప్రజల్ని బయటికి పంపించు,
మేము వెళ్ళి అక్కడ దూరంగా వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలి, మమ్మల్ని వెళ్ళని అంటే ఫరో ఏమంటాడు, నేను పోనివ్వను మిమ్మల్ని అంటాడు. కొద్దిసేపు అయిన తర్వాత ఏమంటాడు, పిల్లల్ని తల్లిని ఇక్కడ పెట్టి ఓన్లీ పురుషుల్ని తీసుకొని వెళ్ళి అంటాడు. కొద్దిసేపు అయిన తర్వాత పిల్లల్ని విడిచిపెట్టి తల్లిదండ్రులు తీసుకెళ్ళి అంటాడు. రకరకాలుగా మాట మారుస్తున్నాడు, కానీ వెళ్ళటానికి అందరు వెళ్ళటానికి ఫరో ఒప్పుకోవటం లేదు. ఇక్కడ ఏమంటున్నాడండి, నా జనులని నేనంటాను, నా దేవుడని వారు అంటారు. హల్లెలూయా. అంటే మీరు నా సొత్తు. ఎవరు మీరు? నా ప్రజలు. మీరు నా సొత్తు. అయితే మీరు నా సొత్తు, నా ప్రజలు కాబట్టి మీరు ఐగుప్తు నుండి బయటికి వచ్చేవారుగా మీరున్నప్పుడు, ఐగుప్తు అనగా కోరికలకు ఆశలకు నిలయముగా ఉంది, ఐగుప్తు అనగా లోకానుసారికి నిలయముగా ఉంది, ఐగుప్తు అనగా త్రాగుబోతులు, వ్యభిచారము, రకరకాల వ్యసనాలకి సాదృశ్యంగా ఉంది. కాబట్టి నువ్వు ఎక్కడ ఉన్నావో నాకు తెలియదు, అయితే ఐగుప్తు నుండి నువ్వు బయటికి రావాలన్న తృష్ణ నీకున్నప్పుడు దేవుడు అంటున్నాడు, నిన్ను నా జనముగా, నిన్ను నా సొత్తుగా నేను అంగీకరిస్తాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సపోజ్ బయటికి వెళ్ళాం, రోడ్డు మీద ఏదైనా ప్రమాదం జరిగి ఎవరన్నా పడిపోయారు, నువ్వు వెళ్ళి చూస్తావు. ఫస్ట్ ఏం చూస్తావు, వీడు మావోడా కాదా? తర్వాత ఓకే మావోడు కాదు, మరలా వెనక్కి తిరిగి మరలా ముందుకెళ్ళి మా ఇంటి దగ్గర ఎక్కడన్నా ఉంటాడా వీడని ఫస్ట్ వాడిని చూస్తావు, ఆలోచన చేస్తావు. మా సరౌండింగ్లో ఎక్కడా, మా ఫ్రెండ్స్ కానీ మా సరౌండింగ్లో ఎక్కడా లేడు, వీడు మా ఓడికి మా ఓడు కాదు, రెండవది మా చుట్టుపక్కల వాడు కూడా కాదు అని. ఒకవేళ నీకు మంచి మనసు ఉంటే ఎవరుగా ఆ పని హెల్ప్ చేస్తానని చేస్తావు, లేదు అనుకుంటే నాకు కొంచెం పని ఉందిలే అని చెప్పి వెళ్ళిపోతావు. అంటే అక్కడ నువ్వు సహాయం చేయడానికి ఏం చూస్తున్నావు, నా జనులా కాదా, మాకు తెలిసిన వారా కాదా అని నువ్వు చూస్తున్నావు కదండి. అలాగే ప్రభువంట తన యొద్దకి ఆరాధించడానికి వచ్చిన వారినట ఆయన ఎలా స్వీకరిస్తాడంట, నా జనులుగా నా సొత్తుగా అనుకుంటాడంట. ఇప్పుడు ఆయన జనులు ఆయన సొత్తుగా ఉన్న మనకి ఆయన దాటిపోతాడా? ఇప్పుడు సపోజ్ మన వాళ్ళే అక్కడ ఉంటే మనం దాటిపోతామా? ఏదో ఒక రీతిగా వాడికి హెల్ప్ చేస్తాం. ఫస్ట్ మనోడు అనుకో టక్క అంబులెన్స్కి ఫోన్ చేసి హాస్పిటల్ తీసుకెళ్ళి, వీలైతే నీ దగ్గర డబ్బులు తీసి, డాక్టర్ గారు మీరు ఫస్ట్ ఏం ఆలోచించకండి, ఇదిగో డబ్బులు మీరు ట్రీట్మెంట్ చేయండి అంట. ఇఫ్ నీ సరౌండరింగ్ వాడు అనుకోండి, ఏం చేస్తా, వెంటనే వాళ్ళకి ఫోన్ చేయడమా, లేకపోతే మీరు చెయ్యండి నేను ఉంటాను అని అంటావు. ఒక మనిషిగా నీకంత ప్రేమ ఉంటే నిన్ను విమోచించి నీ కొరకు ప్రాణము పెట్టి నీకు రక్తము కార్చిన దేవుడు, ఆయన నువ్వు ఆరాధించడానికి వచ్చినప్పుడు ఆయన నిన్ను దాటిపోడు, ఆయన సొత్తుగా నిన్ను భావించి నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నిన్ను విడిపించి వెళ్తాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నువ్వు స్వస్థ పొందే వరకు, నువ్వు విడుదల పొందే వరకు, నువ్వు నెమ్మది పొందే వరకు నీకు అన్ని విధాలుగా ఆయన చేసి ఆయన వెళ్ళే దేవుడు. అప్పటి వరకు ఆయన నిన్ను దాటిపోడు. అందుకే ఇజ్రాయెల్ కాపాడువాడు కునకడు, నిద్రపోడు. నీకు బాగా అయ్యే వరకు కూడా ఆయన నిద్రపోకుండా నీ పక్షమున పని చేస్తూనే ఉంటాడంట. వాట్ ఎ మైటీ లార్డ్ వి ఆర్ సర్వింగ్ టుడే. మామూలు దేవుడు కాదండి మనం ఆరాధిస్తున్న దేవుడు. నిజంగా ఒక్కసారి నీ జీవితానికి ఆయనకు అప్పగించి చూడు, నువ్వు ఎలాంటి కార్యాలు చూస్తావో. ఇన్ని సంవత్సరాలు నువ్వు పొందలేనివి, దాదాపు 20 సంవత్సరాలు అయి ఉండొచ్చు నీకు వివాహమై, 10 సంవత్సరాలు ఉండొచ్చు నీకు వివాహమై, 30 సంవత్సరాలు అయి ఉండొచ్చు నీకు వివాహమయ్యి, ఇప్పటి వరకు నువ్వు పొందలేని వాటిని నువ్వు ఇప్పుడు దేవుడు నాకు పూర్తిగా ఆయన అంగీకరించి చూడు, నీ పట్ల ఎలాంటి కార్యాలు చేస్తాడో నువ్వు సాక్ష్యం చెప్తావు అనేకులకి. ఎందుకంటే ఆయన సొత్తుగా ఆయన నిన్నేం చేశాడు, అంగీకరించాడు. ఈరోజు దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. స్వస్థత, విడుదల, కూడికకు వచ్చిన నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, బిడ్డ నేను నిన్ను నా సొత్తుగా అంగీకరించాను ఈరోజు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన సొత్తుగా మనల్ని అంగీకరించాడు కాబట్టి ఇక మనల్ని ఆయన విడిచిపెట్టకుండా అద్భుతము చేసి మనల్ని పంపిస్తాడండి. హల్లెలూయా. నిర్మలంగా మార్చే వరకు. ఇక్కడ అంటాడు మలాకి, ఒకసారి అది ఓపెన్ చేయండి, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 2-3 వచనాలు. ఈ మాట చూపించి నేను ముగిస్తాను. మలాకి గ్రంథము. అయితే ఆయన వచ్చు దినమున ఎవరు సహింపగలరు, ఆయన అగుపడగా అవును ఎవరు ఓర్వగలరు, ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకిలి వాణి సబ్బు వంటి వాడు, వెండిని శోధించి నిర్మలము చేయు వాడైనట్లు
కూర్చునియుండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలునుగా చేయును. ఆయన వారిని నిర్మలును చేయును. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడండి ఆయన, ఎవరైతే ఆయన కావాలి అని ఆయన జీవితంలోకి లేకపోతే వారి ఆయన ఎద్దుకు వస్తారో వారిని ఏం చేస్తారంట, వెండిని శోధించి నిర్మలము చేసినట్టు. ఒక బిస్కెట్ లాగా ఉన్న వెండి, ఒక పిచ్చిగా ఉన్న వెండి, చూడడానికి ఇష్టం పుట్టని వెండి, దాన్ని చక్కగా కడిగి అద్భుతంగా అందరికీ నచ్చేటట్టుగా నిర్మలంగా మార్చినట్లు ఒక కంసాలి ఈ యేసయ్య కూడా అంట బంగారం, ఇప్పుడు తుప్పు పట్టిన బంగారంలో ఉన్న మనల్ని అట్లాగే అంగీకరించడంట. ఎలా మారుస్తాడు ఆయన? అగ్నిలో వేసి నిర్మలము చేసి అప్పుడు అంగీకరిస్తాడంట. అంటున్నాడు, ఈరోజు మీ ముందు కూర్చొని ఉన్నాను, ఎందుకు వచ్చావు ప్రభా మా ముందుకి అని అంటే ఆయన ఏమంటున్నాడు, మిమ్మల్ని నిర్మలము చేయటానికి, మిమ్మల్ని మెల్లమెలా మెరిసేలాగా మార్చడానికి నేను ఇక్కడ కూర్చున్నాను అంటున్నాడండి. దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధికి వచ్చిన వారిని ఆయన ఏం చేస్తాడంట, శుద్ధీకరిస్తాడు, వెండిలాగా మారుస్తాడు, బంగారంలాగా మార్చి నిర్మలము చేస్తాడు. ముందు ఇప్పుడు ఆయన సన్నిధికి వచ్చావు కదా, ఇన్ని రోజులు ఎక్కడెక్కడో ఉండి ఏమేమో చేసి లేకపోతే ఎన్నో కష్టాలు పడి ఎన్నో నష్టాలు పడి ఒక మస్టులాగా తయారైపోయి వచ్చావు. ఇప్పుడు చూడండి, కొంతమందిని చూస్తాం పిచ్చి వాళ్ళగా తిరుగుతూ ఉంటారు రోడ్లమ్మడి సంవత్సరాలు. కొంతమంది ప్రేమించిన వారు, దేవుడు ప్రేమ ఉన్నవారు, వారిని శుభ్రంగా కడిగి క్లీన్గా మార్చడానికి అంత ఈజీగా పట్టిద్దా? గంట, 2 గంటలు, 3 గంటలు కూడా పడుతుండొచ్చు కదండి. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నువ్వు ఇన్ని సంవత్సరాలు ఎన్నో దోషాలతో ఎంతో విధమైన ఆ యొక్క లోకానుసారమైన మస్టుతో మునిగిపోయి ఉన్నావు. ఇప్పుడు నా సన్నిధికి వచ్చావు కదా, నేనేం చేస్తాను, ఆ మస్టునంతా దాన్నంతా కూడా కడుగుతాను. ఎలా కడుగుతాడు? నీళ్ళతో పోస్తే కడిగే కాదు మన జీవితంలో ఉన్నవి కదండి. అగ్నిలో వేసి ఒక బంగారం మెలమెలా మెరిచి బయటికి అందంగా రావాలంటే, ఇప్పుడు బిస్కెట్ బంగారంగా మామూలుగా ఉన్నప్పుడు ఇట్లా ఉంటే బంగారం ఎవరు ఇష్టపడకండి. అదే ఇది ఒక మంచి హారం లాగానో లేకపోతే ఒక మంచి చైన్ లాగో తయారు చేస్తే అబ్బా ఇది చాలా బాగుంది, ఈ డిజైన్ చాలా బాగుంది. ఆ డిజైన్ అవ్వటానికి అది ఎంతగా కాల్చబడింది, ఎంతగా వంగబడింది, ఎంతగా వంగబడితేనే అది అంత మంచి డిజైన్గా బయటకు వచ్చిందండి. అవునా? అలాగే అంటున్నాడు ఇక్కడ, మీరు కూడా ఇగో ఈ పరీక్షలో మీరు స్థిరంగా నా దగ్గర ఉండండి, మిమ్మల్ని నేను కడుగుతాను. ఈ విశ్వాసముగా మీరు ఓర్పుగా ఉంటే మిమ్మల్ని ఎలా చేస్తానంటే, ఇంతవరకు నిన్ను గుర్తించని వారు, ఇప్పటివరకు గుర్తించిన వారంటే ఎవరో కొత్త వాళ్ళని కాదు, నీ వాళ్ళే. నిన్ను ఒకప్పుడు మంచిగా నీ దగ్గర ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు, నిన్ను గుర్తించట్లా, నీ మనుగడ వాళ్ళకి నచ్చట్లా, నీ రాక వాళ్ళకి నచ్చట్లా. ఇంతకుముందు నువ్వు వస్తే అన్న ప్రతిదానికి అక్క నువ్వురా, అన్న నువ్వురా అనేవాడు. ఇప్పుడు వాళ్ళ శుభకార్యాలకి నువ్వు వెళ్ళడం నువ్వు నచ్చట్లా, ముందు పెట్టడం నిన్ను వారు ముందు పెట్టలేకపోతున్నారు, నచ్చట్లా నువ్వు. అయితే వారందరూ ఎవరు, ఇప్పటి వరకు నిన్ను అలాగా నువ్వంటే నీ మనుగడంటే నచ్చని వారి ముందు మిల్లమిల్లా మెరిసిపోయేలాగా దేవుడు నిన్ను మార్చి లెక్కలేనని ఆశీర్వాదాలు మన జీవితంలోకి ఆయన పంపిస్తాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంత ఈజీగా మనుషులు మనల్ని మెచ్చుకోరండి. అంత ఈజీగా ఎంత మంచిగా చేయి ఏదో ఒకటి పెట్టే లోకం ఇప్పుడు లోకం. ఈ ప్రజెంట్ ఎలా ఉందంటే సిచ్యువేషన్, నువ్వు ఎంత సహాయం చేయవాడికి ఏదో ఒక రీతిగా మళ్ళీ నిన్ను ఎవడు సహాయం చేస్తాడో ఎవడు మంచి చేస్తాడో వాడినే పొడిచే లోకం ఇది. అలాంటి లోకంలో బ్రతుకుతున్నాం మనము. అయితే అలాంటి లోకములో నువ్వు యథార్థవంతంగా లేకపోతే నువ్వు ఆశీర్వదించబడిన బిడ్డగా బ్రతకాలంటే దేవుడి యొక్క అగ్నిలో ఆయన పెట్టే పరీక్షలో నువ్వు సరిగ్గా ఓర్పుగా ఉన్నప్పుడు ఆయన కడుగుతాడు చూడు. ఆ కడిగిన అక్కడ కడగడం నీకు చాలా ఇంపార్టెంట్ అంట. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా అండి? దేవుడు నువ్వు అనేకులు నిన్ను గుర్తించే విధంగా నువ్వు మార్చబడాలి అనంటే ఈ పరీక్షలు నీకు మేలు చేస్తాయి అనేది ఈరోజు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. చాలా మందికి ఉంటుంది అక్కడ, నీకు మంచి పేరు రావాలనుందా, మంచి ఘనత రావాలనుందా, మంచిగా ఎదగాలనుందా అంటే అందరం ఎస్ అంటాం, రైట్? అందరికీ కావాలి. అయితే ఇది ఎప్పుడు అంత ఈజీగా రాదు. ఇప్పుడు పరీక్షలు వస్తున్నాయి కదా, టెన్షన్ పడకండి, నిరుత్సాహపడకండి, కురింగిపోకండి, ఇంకెన్ని సంవత్సరాలు అనకండి, ఇంకెన్ని రోజులు అనకండి.
ఎందుకంటే ప్రభు అంటున్నాడు, మీరు ఓర్పుగా ఉండండి, విశ్వాసంగా ఉండండి, మిమ్మల్ని నేను నిర్మలంగా మార్చబోతున్నాను. హల్లెలూయా. అనేకులు గుర్తుపట్టే విధంగా మిమ్మల్ని మార్చబోతున్నాను, అనేకులు మీకు ఖ్యాతినిచ్చే విధంగా మిమ్మల్ని నేను మార్చబోతున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఒకప్పుడు నువ్వు నచ్చదు, ఒకప్పుడు నీ మనుగడ నచ్చదు, కానీ ఇప్పుడు నువ్వు వస్తే నా కార్యం జరుగుతుంది, నువ్వు వస్తేనే ఈ పని చేస్తాను అనే విధంగా ప్రభు నీ స్థితిని, స్థాయిని మారుస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నువ్వు వద్దు, నువ్వు రానవసరం లేదు అన్నవాడు ఏమనాలా? అన్నా, అక్క, నువ్వు రా, నువ్వు ముందుంటే బాగుంటుందన్నా, నువ్వు నడిస్తే బాగుంటుందన్నా, నువ్వు ఈ పని ఒక మాట చెప్తే బాగుంటుందన్నా అన్న ఒక దినాలు ప్రభు నీకు ఇవ్వటానికి ఈ ప్రాంగణానికి తీసుకొచ్చాడండి. దేవునికి స్తోత్రం. యోబు సహనముగా ఓర్పుతో కనిపెట్టుకున్నాడు కాబట్టి రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు, మంచితనాన్ని పొందుకున్నాడు. మోషే సహనంతో కనిపెట్టాడు కాబట్టి దేవుడు మంచితనం అంతా కూడా మోషే దగ్గర బయలుపరిచాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సంగమా, దేవుని బిడ్డలారా, నా మాటలు ముగిస్తాను. ప్రభు అంటున్నాడు, ఈరోజు ఈ పరీక్షలో నువ్వు ఓర్పుగా ఉండు, ఇవి ఇంకెంతో కాలము ఉండవు. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. శారమ్మని అబీమెలెకు తీసుకెళ్ళినప్పుడు అబ్రహాం వేళలా తీసుకురావడానికి వెళ్ళాడా? పక్కన కొంచెం సైన్యము, ఆ లోతు, వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు కూడా వెళ్ళలా. ఎవరు వెళ్ళారండి? దేవుడు వెళ్ళి ఆమెను తీసుకొని విడిపించుకొని మరలా అబ్రహాంకి తీసుకొచ్చి అబ్రహాం దగ్గర అప్పగించాడు దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని మంచితనం శారమ్మకు దేవుడు చూపించాడు. హాగరు నీళ్ళు లేక ఏడుస్తూ వెళ్ళగొట్టబడినప్పుడు, ఒక అరణ్యంలో ఉన్నప్పుడు ఒక నీటి బుగ్గను పుట్టించి హాగర్కి తన మంచితనాన్ని ఆయన పరిచయం చేశాడు. రాహాబు వేశ్యగా బ్రతుకుతుంది, అలాంటి ఆమె స్థితిని మార్చడానికి దేవుడు తన మంచి కార్యాలు ఆమె జీవితంలో కనపరిచి, దేవుడి సన్నిధిలో ఆమె కృతజ్ఞరాలుగా బ్రతుకుతున్నప్పుడు ఆయన దేవుడు ఆమెను స్వీకరించాడు. ఆయన మంచితనాన్ని రాహాబుకు తెలియపరిచాడు. ఈరోజు సంగమ దేవుని బిడ్డలారా, ఆయన మంచితనం మీ జీవితాల్లో ఇక నుండి విడుదల కాబోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పటి వరకు నువ్వు అంటే నేను ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాను, ఏం పొందుకోలేదండి, ఇంకా శ్రమలనే కష్టాలనే పరీక్ష రాస్తూనే ఉన్నావా? ఇక నీ పరీక్ష సమయం ఆగిపోయింది. ఇదిగో ప్రత్యక్షతల్లోకి దేవుడు నిన్ను తీసుకెళ్లే దినాలు నా ప్రభు మీకు అనుగ్రహించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరీక్ష అనే కష్టాలు అనే పరీక్ష రాస్తున్న వారులారా, దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ప్రత్యక్షతలు మీరు పొందబోతున్నారు. దేవుడు మంచితనం అనుభవించబోతున్నారు యేసు నామములో. చక్కని మార్గాల్లో దేవుడు మిమ్మల్ని నడిపించబోతున్నాడు యేసు నామములో. హల్లెలూయా. సరైన త్రోవల్లో మిమ్మల్ని నడిపించబోతున్నాడు. సరైన కార్యాలు జరగబోతున్నాయి. నీ బిడ్డలను ఆయన తన కంట్రోల్లో తీసుకోబోతున్నాడు. ఇక ఆయన నీ బిడ్డలకి బోధించబోతున్నాడు. సరైన మార్గాల్లో వారు నడిచి మంచి స్థాయికి ఎదుగునట్లుగా దేవుడు నీ బిడ్డల్ని తన ఆధీనంలోకి తీసుకుంటున్నాడు. యేసు నామములో. Holy Spirit of Father. Yes. Thank you, Jesus. Hallelujah. ఒక మాట నోట్ చేసుకున్న తర్వాత చదువుకోండి. 1 పేతురు 1:7 పరీక్షల్లో నిలిచిన వారికి యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడంట మెప్పు, ఘనత, మహిమ కలుగుతుందంట. హల్లెలూయా. ఈ పరీక్షల్లో నిలిచి నువ్వు ఓర్పుగా ఉంటే నీకు ఏం రాబోతుందో తెలుసా అండి? ఈ లోకములో ఒక మెప్పు రాబోతుంది, ఒక ఘనత రాబోతుంది. దేవుని ఎదుట మహిమ కలిగిన కార్యాలు నువ్వు పొందుకోబోతున్నావు. దేవునికి స్తోత్రం. ఇటువంటి శ్రేష్టమైన కృపతో ప్రభు మనల్ని నింపును గాక. ఈ పరీక్షలనే, ఈ యొక్క కష్టాలనే పరీక్ష మన జీవితంలో ఇక పరీక్షలు ఆగిపోవును గాక. ప్రత్యక్షతలనే ఆన్సర్ మనం పొందుకుందుము గాక. స్వస్థత అనే ఆన్సర్ పొందుకుందుము గాక. దేవుని అద్భుతాలనే ఆన్సర్ పొందుకుందుము గాక. అది ఈ దినమే ప్రారంభించబడును గాక. అది ఈ క్షణం నుండే ప్రారంభించబడును గాక. అందరం మోకరించి ప్రార్థన చేద్దాం. Lord was God speaking to you today. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడి ఉన్నాడు. ఎస్, ఓర్పుగా ఉన్న బిడ్డ, ఇప్పటి వరకు నువ్వు ఓర్పుగా ఉన్నావు కదా, నిన్ను చూశాడు ఆయన, నీ సహనాన్ని చూశాడు ఆయన, నీ విశ్వాసాన్ని చూశాడు ఆయన, నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు కష్టాలన్న పరీక్ష రాసిన బిడ్డ, ప్రత్యక్షతన ఆన్సర్ పొందుకొని ఆయన అంటున్నాడు. ఒకవేళ ఇప్పుడిప్పుడే కష్టాలతో ప్రారంభించబడి అయ్యా ఈ మధ్య నా పరిస్థితి బాగాలేదంటున్నవాడా, కొన్ని రోజులు ఓర్పుగుండు. నీకు కూడా ఒక దినం ఇస్తాడు ప్రభు. నీ దినాలు కూడా మార్చబోతున్నాడు ఆయన. నీ పరిస్థితి కూడా ఆయన మార్చబోతున్నాడు. నీవు కూడా ప్రత్యక్షత అనే ఆన్సర్ని పొంది వెళ్ళబోతున్నావు యేసు నామములో. హోలీ స్పిరిట్ ఆఫ్ ఫాదర్, పరిశుద్ధ ఆత్మ తండ్రి, మీకు వందనాలయ్యా.
ఈ మధ్యాహ్న కాల సమయంలో మా అందరితో మాట్లాడినందుకు, కృప చూపినందుకు వందనాలు అయా. పరీక్షల నుండి ప్రత్యక్షతలోకి ఇక్కడున్న ప్రతి బిడ్డ వెలుదురుగాక, వింటున్న వారు వెలుదురుగాక, చూస్తున్నవారు వెలుదురుగాక, మహిమ కలిగిన కార్యాలు ఇక నుండి వారు చూచుదురుగాక. ఈ స్వస్థత విడుదల కూడికలో ఇట్టి రీతి సాక్ష్యం వారి జీవితంలో నుండి వచ్చును గాక. యేసునామములో ఘనమైన కార్యాలు బలంగా జరిగించి మహిమ ఘనత ప్రభావాలు బిడల జీవితాల్లో పొందుకొని నామానికి మహిమకరంగా వారిని వాడుకోమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని మీ కృపను, సమాధానాన్ని, ప్రత్యక్షతను ఈ మధ్యాహ్నం మేము పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఎస్, గ్లోరీ టు ఫాదర్. సో దేవుని బిడ్డలారా విన్నారు కదా, దేవుడు అద్భుత రీతిగా మనందరితో మాట్లాడి ఉన్నారు. సో ఈరోజు దేవుడు నీతో మాట్లాడాడు అనిపిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి, షేర్ చేస్తూ ఉండండి, లైక్ చేస్తూ ఉండండి. దేవాతి దేవుడు అద్భుత రీతిగా తన కార్యాలు జరిగించబోతున్నారు. కమెంట్ ఎందుకు చేయమంటున్నావంటే, ఒకవేళ దేవుడు నీ జీవితంలో జరిగిన అద్భుతాన్ని బట్టి నువ్వు వివరించినప్పుడు అది ఇంకొకరికి ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఇంకొకరు మారు మనసు పొందటానికి దారి తీస్తుంది. కాబట్టి నీ సాక్ష్యం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలనే ఆ యొక్క విషయంతో కమెంట్ కూడా చేయమంటున్నాం. సో పాస్టర్ పాల్కోట్ అనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా అనేకమైన ఆధ్యాత్మికమైన వాక్యాలు మీరు నేర్చుకోవడానికి, వినటానికి సహాయం చేస్తాయి. దేవునికి స్తోత్రం. సో గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.